ఈ వ్లాగ్ ఏంటంటే బస్ బిజినెస్లో స్టార్ట్ చేయాలనుకుంటే ఆర్ మనం బస్సెస్ చూస్తూ ఉంటాం. మన విజయవాడ బెంచ్ సర్కిల్ కానీ ప్రతి చోట్ల బస్సు చూసి బస్సు ఉన్నోడికి చాలా డబ్బులు ఉంటాయి అనుకుంటాం. బట్ అది ట్రూ. కానీ కొంతమంది బస్ బిజినెస్ ఓనర్స్ ఏంటంటే పైకి తెల్ల చొక్క లోపల మొత్తం బొక్కలు ఉంటాయి. ఈ బస్ బిజినెస్లో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఒక 4 years నుంచి ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఆంధ్రప్రదేశ్కి స్టేట్ హెడ్ కింద 4 years వర్క్ చేశాను. అండ్ కరెంట్లీ ఒక 100 buses వరకు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతాయి అన్నమాట. ఎవరికైనా బిజినెస్కి న్యూ యూత్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, మనం ఏదైనా బిజినెస్ చేద్దాం, సో ఇలాంటి వాళ్ళకి జస్ట్ వాంట్ టు గివ్ గైడెన్స్ అనమాట. హౌ టు స్టార్ట్ ది బిజినెస్, అసలు ఏంటి బిజినెస్లో స్టార్ట్ చేయడం వల్ల ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అండ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అనమాట. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, అసలు బస్సెస్లో ఎన్ని రకాల బస్సెస్ ఉంటాయి. ఒకటి మీరు ఏదైతే చూస్తారో 13.5 అనే బస్సు 13.5 మీటర్ ఉంటుందండి. ఏదైతే స్లీపర్ బస్ కానీ ఆర్ సిట్టింగం స్లీపర్ కానీ దాంట్లో 13.5 మీటర్ బస్సు ఉంటుంది. దాంట్లో 36 స్లీపర్స్ వస్తాయి అండ్ 46 to 48 వరకు సిట్టింగం స్లీపర్ కెపాసిటీ వస్తుంది. ఈ కంపెనీల్లో అశోక్ లీలాండ్ ఉంది, టాటా ఉంది, ఎంజీ ఉంది, ఆర్ ఐసర్ ఉంది. సో దీస్ ద కంపెనీస్ కరెంట్లీ దే ఆర్ గివింగ్ చార్జెస్ ఇస్తున్నారు అన్నమాట. సో ఏదైతే బస్సెస్ మీరు చూస్తున్నారో కంపెనీ బస్సుని అలాగ అమ్మదు. ఫస్ట్ మనం రోడ్డు మీద చార్జెస్ చూస్తాం కదా, ఏదైతే డ్రైవర్స్ వితౌట్ బాడీ ఉంటుందో, సో అది చార్జెస్ని 40 to 45 lakhs వరకు దాని కాస్ట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత అది కొన్న తర్వాత మళ్ళీ బాడీ బిల్డింగ్లో ఏదైతే బాడీ బిల్డర్స్ ఉంటారో, లైక్ ఎంజీ బాడీ బిల్డర్ ఉంది, ప్రకాష్ ఉంది, వీరా, దామోదర్, సో ఇలాంటి వెల్ నోన్ బాడీ బిల్డర్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర వెహికల్ ఇస్తే ఒక 40 to 45 daysలో ఈ బస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈవెన్ బస్లో మీరు ఏదైతే ఏ సీట్ కావాలి, ఎలా స్లీపర్కి ఏ కలర్ కావాలి అంతా మీరు సెలెక్షన్ మీరు చేసుకోవచ్చు. ఈవెన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒక బస్సు రోడ్డు మీదకి రావడానికి దాదాపుగా 90 to 95 lakhs ఖర్చు అవుతుంది. సో దానికి ఎక్స్ట్రా ఖర్చులు ఏంటంటే ఇంక్లూడింగ్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయిన తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ అయిన తర్వాత ట్యాక్సెస్ అనేది ఏఐటీపీ ట్యాక్స్ అని ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఏఐటీపీ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ట్యాక్స్ ఉంటుంది. ఆర్ వేరే స్టేట్స్లో సపరేట్ ట్యాక్స్ ఉంటుంది. ఏపీ ట్యాక్స్ ఉంటుంది, కర్ణాటక ట్యాక్స్ ఉంటుంది. సో డిఫరెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో మీరు ఏదైతే బండి కొన్న తర్వాత మీరు ఏ రూట్ వేద్దాం అనుకుంటున్నారు, అండ్ విజయవాడ టు బెంగళూరు వేసుకోవచ్చు, హైదరాబాద్ వేసుకోవచ్చు, ఆర్ లాట్ ఆఫ్ రూట్స్ మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఏ రూట్లో ఎన్ని బస్సెస్ ఉన్నాయి, ఈ బస్సులో మనం ఈ రూట్లో పెడితే మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా, సో అని అనాలిసిస్ చేసుకోవాలి. సో కాస్టింగ్ వచ్చేసరికి ఒక డ్రైవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీరు హోటల్ బిజినెస్ చేయాలన్నా లేకపోతే ఏ బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ఎంప్లాయీస్ అనేది ఉండాలి. సో డ్రైవర్ అనేది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మీకు ట్రిప్ ఉంటుంది, మీరు ఒక డ్రైవర్ ఉంటారు, ఆ డ్రైవరు ఫోన్ చేసి చెప్తాడు నేను రావట్లేదని. నేను ఆ రోజు ఇంకా మీరే డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటట్లు ఉంటుంది అన్నమాట. సో డ్రైవర్స్ అనేది మనం ఖచ్చితంగా మన దగ్గర డ్రైవర్స్ అనేది ఉండాలి. డ్రైవర్సు, క్లీనర్సు, డ్రైవర్స్కి శాలరీ వచ్చి సో నియర్లీ 1200 per trip అలా ఇస్తూ ఉంటారు. 1000 to 1200 ఒకసారి వెళ్ళి వచ్చినందుకు 2000 to 2500. సో బిట్వీన్ ఒక కంపెనీని బట్టి వీళ్ళు ఇస్తారన్నమాట. ప్రాఫిట్స్ ఎలా ఉంటాయంటే ఈ బిజినెస్లో ప్రాఫిట్ అనేది ట్రిప్ను బట్టి ఉండదు, మంత్లీ బట్టి ఉండదు. సో ఏదైతే ఎక్స్పెన్సెస్ డ్రైవర్స్ ఛార్జెస్, ఫ్యూయల్ ఛార్జెస్, మెయిన్ ఫ్యూయల్ ఛార్జెస్ ఉంటుంది, యాడ్ బ్లూ ఛార్జెస్ ఉంటాయి,
ఇంకా బ్లాంకెట్ వాషింగ్, లాట్ ఆఫ్ ఛార్జెస్, ఆపరేషన్ ఛార్జెస్ పోను మీకు ఏదైతే రిమైనింగ్ ఇది ఉంటుందో అది ప్రాఫిట్ కాదు. ఎవ్రీ బస్సెస్కి 1.8 lakh వరకు ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది. మీ దగ్గర 1.8 lakh వస్తేనే మీకు ఆ ఈఎంఐ వెళ్తుంది. ఎప్పుడైతే ఆ మంత్ బిజినెస్ చేయకపోతే ఆ 1.8 lakh మీరు జేబులోంచి పెట్టాల్సి వస్తుంది. ఎవ్రీ 1 yearలో 4 to 5 months లో పీరియడ్ ఉంటాయి. ఆ లో పీరియడ్లో మీకు ఈఎంఐ రాదు. సో ఈ బిజినెస్లో రావాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ అని ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఉండి మన దగ్గర అనాలిసిస్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ అనేది మనం ఎవరో ఎంప్లాయీని పెట్టి మన మేనేజర్ చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు అంటే వాడు మీ బిజినెస్ని చూసుకుంటాడు. అర్థమైంది కదా? సో మనం బిజినెస్లో 100% దిగాలి అనుకుంటే ఈ బిజినెస్లో రావాలి. ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత ఎవ్రీ 2 yearsకి ఏంటంటే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా బిజినెస్ ఏంటంటే ఫస్ట్ ఒక 2 buses స్టార్ట్ చేసి ఆ బిజినెస్ చూసుకొని 2 years తర్వాత ఇంకొక 2 buses తీసుకొని ఇంకొక 2 years తర్వాత ఇంకొక అలా గ్రోత్ చేసుకొని వెళ్ళాలి తప్ప ఒకేసారి మనం బిజినెస్ గ్రో చేసేయాలి, ఎక్కువ తీసేయాలి అంటే ఒక 1 month మీకు ఈఎంఐ రాకపోతే 10 to 15 lakhs మీరు పెట్టాల్సి వస్తుంది. ఈ బిజినెస్లో ఏంటంటే ప్రాఫిట్స్ కాకుండా ఏంటంటే ఇది ప్రాఫిట్ మీద ఉండదు. ఇది ఏంటంటే ఎసెట్ మోడల్ అనమాట. మీరు ఆల్రెడీ 4 years రన్ చేశారు. 4 years రన్ చేసి మీ ఈఎంఐ అయిపోతే సో మీ దగ్గర ఏదైతే ఎసెట్ ఉంటుందో దట్ ఈస్ ద ప్రాఫిట్. ఓకే, ఈఎంఐ అదర్ ఎక్స్పెన్సెస్ పోను మీకు ఎసెట్ ఉంటుందో దట్ ఈస్ ద ప్రాఫిట్. ఏదైతే మీకు బస్సు ఉంటుందో ఆ బస్ని 40 to 45 lakh వరకు సెల్ చేసేది. డిపెండ్స్ ఆన్ ఇఫ్ బస్ కండిషన్ ఇస్ గుడ్ మీరు సెల్ చేయొచ్చు అనమాట. సెల్ చేసి అదే మనీతో ఏంటంటే మీరు ఇంకొక 2 buses-కి 3 buses-కి ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అనమాట. సో ఈ బిజినెస్లో ఎవరైనా గ్రో అవ్వాలి అనుకుంటే ఇట్ టేక్స్ నియర్లీ 5 to 5 years వరకు ఒక మిడ్ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. ఇంకొక 10 years మినిమం ఒక 10 years పడుతుంది ఈ బిజినెస్లో ఒక బిగ్ ఆపరేటర్ అవ్వాలంటే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. దిస్ ఈజ్ ఓన్లీ నాలెడ్జ్ వీడియో బికాస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ who want to start any business, who want to come in bus industry. This industry is very difficult industry. మీరు ఒకసారి రోడ్డు మీద వచ్చిన తర్వాత ఆర్టీఓ అవుతారు, యాక్సిడెంట్ వస్తే లాట్ ఆఫ్ ఇష్యూస్. ఇస్ దర్ ఎనీథింగ్ హ్యాపెండ్ యూ నీడ్ టు సపోర్ట్. దిస్ బిజినెస్ ఇస్ అ నాట్ నార్మల్ బిజినెస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. జస్ట్ ఐఎమ్ టేకింగ్ వీడియో బికాస్ ఐ వాంట్ టు టెల్ my experience, and if you have any మీకు డౌట్స్ ఉన్నది ఉన్నా జస్ట్ కనెక్ట్ విత్ మీ. ఓకే, థ్యాంక్ యూ.